ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఏమని అంటే, యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉండును, అవును ఆయన యుగయుగములు ఒక్కటే రీతిగా ఉండును. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. నిజమే, నీవు నేను సేవిస్తున్న దేవుడు ఏకరీతిగా ఒకే రీతిగా ఉండేవాడు. ఆయన యుగయుగాలు ఒకే రీతిగా ఉండేవాడు. ఆయన నిన్న నీ పట్ల నా పట్ల ఒకేలాగా ఉన్నాడు. ఆయన ఈరోజు రేపు కూడా ఒకే రీతిగా మన పట్ల ఉండే దేవుడు. నీవే కొన్నిసార్లు అనుకుంటున్నావేమో, దేవుడు నన్ను ప్రేమించే విషయంలో నిన్న ప్రేమించినట్లు ఈరోజు నన్ను ప్రేమించట్లేదు, నిన్న పట్టించుకున్నట్లు ఈరోజు నన్ను పట్టించుకోవట్లేదు, నిన్న నన్ను ఆదుకున్నట్లు ప్రభు ఈరోజు నన్ను ఆదుకోవట్లేదు అని నీవు సందేహిస్తున్నావేమో. కానీ దేవుడు నీకు సెలవిస్తుంది ఏంటంటే, నీవు దేవుని పట్ల చూపించిన ప్రేమ అయితే మారిందేమో. నీవు దేవుణ్ణి నిన్న పట్టించుకున్న రీతి కంటే ఈరోజు పట్టించుకోవట్లేదేమో. దేవుణ్ణి ఎంతగానో సహవాసం చేయడానికి నిన్న ఎంత ఆసక్తిగా సహవాసం చేశావో ఈరోజు ఆసక్తి చూపించలేని వ్యక్తిగా నీవున్నావేమో. కానీ దేవుడైతే నిన్ను ప్రేమించే విషయంలో కానీ, నిన్ను పట్టించుకునే విషయంలో కానీ, నిన్ను ఆదుకునే విషయంలో కానీ, నీ పట్ల వాగ్దానాలు ఇచ్చిన విషయం అవి నెరవేర్చే విషయంలో కానీ ఆయన నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన నీ జీవితంలో ఆయన కొన్ని కార్యాలు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు అంటే, ఇంకా నీ ఆశీర్వాదాలు నీవు పొందుకోవడానికి ప్రాసెస్ జరుగుతుంది కనుకనే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కానీ నిన్ను పట్టించుకోకుండా మానేయట్లేదు, నిన్ను గుర్తుంచుకోకుండా ఉండట్లేదు, నిన్ను మరిచిపోలేదు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన యుగ యుగాలు ఒకటే రీతిగా ఉండే దేవుడు. ఆయన ప్రేమ మారదు, ఆయన మాట మారదు. ఆయన నీ పట్ల నా పట్ల చూపిస్తున్న ఆ యొక్క కరుణ కానీ, ఆయన ఆదుకునే విధానం కానీ, ఆదరణ కానీ, పట్టించుకునే తనం కానీ ఆయన ఎన్నటికీ మారట్లేదు. ఎందుకంటే ఆయన ఎన్నడూ మారని దేవుడు. కాబట్టి నీవే దేవుని పట్ల ఇంకా మరింతగా, నిన్న ఎంతగా అయితే ప్రభువుని ప్రేమించావో ఈరోజు మరింతగా ప్రభువుని ప్రేమించడానికి ప్రయత్నించు. నిన్న ఎంతగా దేవునితో సహవాసం చేసావో ఈరోజు కూడా ఇంకా ఎక్కువగా దేవునితో సహవాసం చేయడానికి ప్రయత్నించు. ఎందుకంటే దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనము కూడా ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి దేవునికి నచ్చిన రీతిగా ఒకే రీతిగా మనం కూడా బ్రతకడానికి ప్రయత్నిద్దాం. తద్వారా దేవుని దృష్టికి ఇష్టలుగా జీవిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి దయచేయనుగాక. ఆమేన్.